హలో వెల్కమ్ టు మహామాక్స్ వ్యూయర్స్. ఈ రోజు నేను ఉన్నది ఒక స్పెషల్ గెస్ట్ దగ్గర. మీకు ఒక ఇన్ఫర్మేషన్ కాదు, ఒక ఇంట్రడక్షన్ స్పెషల్గా ఇవ్వబోతున్నాను. అది ఏంటంటే హోల్ ఆంధ్రాకే సోలో అందగాడు ఎవరు అంటే ఒక్క మాటలో చెప్పచ్చు, ఆయనే మన బాబు మోహన్ గారు. ఏమంటారు సార్? ఒకప్పుడు అది ఎప్పటికీ సార్ అది మారింది. సోలో అందరికీ సోలో అందగాడు అనేది కరెక్టే. 101 జిల్లాల అందగాడని నూతన్ ప్రసాద్ గారు అనేవాళ్ళు. నాకు ఇట్లనని కొందరు చెప్తే రైటర్స్ సరే అని పెట్టాను. తర్వాత ప్రాబ్లం వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఓల్ అందగడ ప్రాబ్లం వస్తుందని ఓల్ ఇండియాకే సోలో అందగాడని ఒక సినిమాలో పెట్టాను. ఇప్పుడు నేను ఓల్ ఇండియాకే సోలో అందగాడిని. ఎప్పటికీ కూడా ఆ పదం వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. మరి అంత బ్యూటిఫుల్ ఫిగర్ మరి అంతే కదండి. సో 19వ ఏళ్ళలో మీ సినీ జీవితం మొదలైంది. మీ 19 ఏట ఉన్నప్పుడు ఫస్ట్ ఆ ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? ఫస్ట్ చేసిన షార్ట్ గురించి మాతో పంచుకోవాలి. అంటే అది సినిమా నేను లెక్కలోది కాదు, కానీ చెప్పుకోవచ్చు. ఓ సందర్భంలో చెప్పాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా యాక్టర్గా వచ్చిన ఛాన్స్ వేరు. ఫస్ట్ నేను కెమెరా ముందు డైలాగు చెప్పిన సినిమా ఒకటి ఉంది. నేను అప్పుడు ఈ రేషన్ షాప్స్, కిరోసిన్ షాప్స్, నేను ఇన్స్పెక్టర్ను, ఆఫీసర్ను. నేను కృష్ణానగర్లో కంప్లీట్ అయిపోయింది నా షాప్స్ చెకింగ్. ఓకే, ఇవాళ 5 o'clock కల్లా అన్నీ అయిపోయినాయి. 6, 7, 8 అట్లా అవుతుంటుంది జనరల్గా. అంటే మేము మంత్లీ 30 షాప్స్ చెక్ చేయాలి. అట్లా ఇంటికి వెళ్దామని వచ్చి బండి దగ్గర నిల్చుని అట్లా చూశాను. చాలామంది గుంపులు ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ అంటే షూటింగ్ అన్నారు. షూటింగా? అవును, నేను ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేస్తా, కాసేపు షూటింగ్ చూస్తే బాగుంటుందేమో, ఎప్పుడు చూడలేదు షూటింగు లైఫ్లో అని వెళ్ళా షూటింగ్ దగ్గరికి. కానీ అంత ఎక్కువ మంది గుమిగూడటం వల్ల నాకు షూటింగ్ చూడలేకపోతున్నాను. ఒక పెద్ద బండరా అయింది, అది ఎక్కాను. ఎక్కితే కనిపించింది నాకు ఇప్పుడు బాగుంది అని. ఆ రాయి మీద నిల్చొని చూస్తున్నాను. ఒక యాక్టర్, ఒక ఆయన సీనియర్ యాక్టరే, సీనియర్ కమెడియన్. ఆయన డైలాగులు చెప్తున్నాడు, కట్ అంటున్నాడు. డైరెక్టర్ గారు కోదండరామరెడ్డి గారు అని సీనియర్ మోస్ట్ డైరెక్టర్. ఆయన చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు హీరోలు, గుండా, అది ఇది, ఖైదీ అవన్నీ ఆయనే. వీడు సరిగ్గా చెప్తే ఒకటరా వీడిని తీసుకొచ్చింది వచ్చేది అని కోప్పడుతున్నాడు, చెదరించుకుంటున్నాడు. యాక్షన్ అనగా మళ్ళీ తప్పు చెప్తున్నాడు. ఇక కోపం వచ్చి ఆయనకి, ఈయన పంపించి పారేంట్రా, ఎవరన్నా మీలో ఎవరన్నా ఈ డైలాగ్ చెప్తారా అన్నాడు. అంత కోపంలో ఉన్నాడు అనమాట. నేను ఇట్లా అన్నా అక్కడ క్రౌడ్ నుంచి. నేను రాయి మీద పైన ఉన్నా కదా. అంటే రా చెప్తావా? చెప్తా. చెప్పిన. అరే ఇంత బాగా చెప్తున్నావు, ఆయన సినిమాలో చేస్తావా, క్యారెక్టర్ వేస్తావు, నువ్వు వేస్తావు. బట్టలు ఇప్పండి, ఈ అబ్బాయికి ఏంటి, రెడీ, యాక్షన్, టక చెప్పేసి వెరీ గుడ్, ఓకే, అందరు క్లాప్స్ గుడ్. అది ఫస్ట్ సినిమా యాక్టర్గా. అది కూడా అది బాలకృష్ణ గారి హీరో ఆ సినిమా. అందరూ మెచ్చుకోవడం, ఇదేంటి అసలు, నేనేంటి అసలు షూటింగ్ చూడటానికి రావడం ఏంటి, సినిమా యాక్ట్ చేయడం ఏంటి, ఇంత పెద్ద డైలాగ్ చెప్పడం ఏంటి. నేను ఒకటే డైలాగ్ మీరు అతను ప్రాక్టీస్ చెప్తున్నప్పుడు విని నీకు ఎట్లా వచ్చింది అన్నాడు. అంటే 12-15 టేకులు అయినాయి కదా సార్, నాకు బైహార్డ్ అయిపోయింది అన్నారు. ఎలా అదేంటి అన్నాడు. అంటే నేను చిన్న నాటకాలు వేశాను సార్, నాకు స్టేజీ నాటకాలు వేసిన నేను. ఆయన మాట్లాడుతుంటేనే నాకు బైహార్డ్ అయిపోయింది సార్ అన్న. అంటే బాగా మెచ్చుకున్నారు. అలా సినిమా యాక్టర్ అయ్యాడు. కానీ ఒరిజినల్ సినిమా యాక్టర్ అవుదామని ఒక నాటకం వేశారు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఎంప్లాయీస్, సెక్రటేరియట్ కాదు, ఎల్ఐసి ఎంప్లాయీస్ కొందరు, హైకోర్టు ఎంప్లాయీస్ కొందరు. ఇండస్ట్రీ కొత్తగా వస్తుంది ఇక్కడికి, కొత్త వాళ్ళకు వేషాలు ఇచ్చే ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నాడు. ఈ ప్రశ్నకు బదులేది అది తాత మనవడు
ఆ సినిమాలు తీసిన ప్రొడ్యూసరు దాసరి గారిని కూడా డైరెక్ట్గా చేసిన ఆయనే తాత మనవడు సినిమాతో. ఆయన ఇన్వైట్ చేసి నాటకం వేద్దామని వాళ్ళందరూ వేస్తూ ఒకరోజు ఆ సెక్రటేరియట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంటే నేను ఒక డైలాగ్ చెప్పిన ఊరికే సరదాకి. అరే భలే చెప్పి మనం మన దాంట్లో పెట్టుకుందాం, ఇది భలే ఉన్నాడు అని నన్ను వాళ్ళ నాటకంలో పెట్టుకున్నారు. ఆ నాటకం చూడటానికి ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చాడు. నాటకం అంతా అయిపోయింది, ఇట్లనే ఉన్నాడు కూర్చొని. ఏం చేస్తున్నట్టు అడే కూడా చూశారు. చూసి ఏడు వాణి పిలవండి ఇందాక వాడు వేసిండు నౌకరు వేసినోడు పిలవండి. వాళ్ళ ఇంట్లో బాయ్ అనమాట నేను. బాయ్ ప్యాంట్ షర్టే, టీషర్ట్ ప్యాంట్. ఏంటంటే చెప్పడం గారు అనుకుంటూ జోవియల్గా ఉంటాను నేను అసలు. ఆయన భలే చేసావు, ఆయన భలే చేసావా బాబా, ఏంటి అసలు ఇంత బాగా చేసేమిటి నువ్వు అది అని మెచ్చుకొని మా సినిమాలో చేస్తావా, ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది మా సినిమా, ఈ ప్రశ్నకు బదిలేది చేస్తామంటే చేస్తా సార్ అన్న. అయితే రేపు వచ్చేయి అన్నాడు. రేపు రాలేను సార్, ఇప్పటికి 3 రోజులు సెలవు పెట్టిన ఈ నాటకం కోసం, నాకు ప్రాబ్లం అయింది సార్, ఎల్లుండి వస్తాను సార్ అన్న. సరే రమ్మన్నారు. పోయినా మేకప్ వేశారు, డ్రెస్ వేసారు, యాక్షన్ పటా డైలాగులు చెప్తుంటే క్లాప్స్, ఇంత బాగా చేస్తుండే అన్నారు. రాజశేఖర్ అందులో హీరో. రాజశేఖర్ గారు వచ్చిన ఏంటి క్లాప్స్ కొడుతున్నారు ఎవరికి ఏంటని చూశాడు. ఆయన కూడా ఓ బ్రహ్మాండం బాగా చేస్తున్నాం అన్నాడు. సెకండ్ ఇచ్చాడు. ఈ ప్రశ్న బదిలేదు సినిమా. దాని కంటిన్యూషనే ఇన్నేళ్ళ ఆహుతిలో కూడా రాజశేఖర్ హీరో, అంకుశంలో కూడా రాజశేఖర్ హీరో. కోటి రామకృష్ణ గారికి రికమెండ్ చేసిండు, భలే చేస్తున్నాడు అబ్బాయి, నువ్వు రష్ చూద్దురమ్మని షూటింగ్ రష్ చూపించారు ఆయన. చూసి ఇక నన్ను బాగా మెచ్చుకొని ఆహుతిలో క్యారెక్టర్ అన్నారు. పేజీన్నర డైలాగు ఒకటే టేక్లో చెప్పేశాను. ఫస్ట్ షాటే ఆయన ముందు అసలు బాగా మెచ్చుకొని అంకుశం రిలీజ్ అయిన 5 రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యారు. ఇప్పుడు కూడా 10 సినిమాలు చేస్తున్నాను. లేటెస్ట్ గా మీరు చేసింది ఉప్పు కప్పు రంగులో మేము మిమ్మల్ని చూసాను అమెజాన్ ఒకటి. సో మీరు చెప్పండి, కీర్తి సురేష్ గారితో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేసిన పెద్ద క్యారెక్టర్ అసలు దాన్ని బాగా కీర్తి సురేష్ గారితో చేసినప్పుడు మీ క్యారెక్టర్ ఒక పెద్ద ఊరి పెద్దగా చేశారు కదా. సో ఇప్పుడు జనరేషన్కి అప్పుడు జనరేషన్కి జరిగిన షూటింగ్లో ఎక్స్పీరియన్సెస్ ఏమైనా డిఫరెన్స్? మాకు అట్లా తెలియదండి. ఆయనతో చేస్తే ఈ డిఫరెన్స్, ఈయనతో చేస్తే ఈ డిఫరెన్స్ మాకు అదే. మన క్యారెక్టర్ పర్ఫెక్ట్గా చేసామా లేదా, క్యారెక్టర్కు సరిపోయేటట్టుగా చేసామా, ఓవర్ చేసామా, తక్కువ చేసామా, మాకు ఈ క్యాలిక్యులేషన్ తప్ప మా పక్కన ఎవడున్నా మాకు ఆఫ్టర్, చిన్నోడున్నా ఓకే, పెద్దోడున్నా అంతే. కోటగారు లాంటి సీనియర్ నటుడితో నేను చేసినప్పుడు ఆడుకున్నా ఆయనతో. అవును, కరెక్ట్. కుట్టాల శ్రీనివాస్ గారి పేరు వచ్చిందంటే మామగారి క్యారెక్టర్ మా కళ్ళ ముందు అలా కనపడుతూ ఉంటుంది. దానివల్ల నంది అవార్డు కూడా మీకు బెస్ట్ కమెడియన్ అవార్డుగా కూడా జయలలిత గారు ఇచ్చారు నాకు చీఫ్ గెస్ట్, ఆమె సీఎం. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే నంది అవార్డు ఆవిడ గారి చేతులతో. నాకు ఆమె ఇష్టము, అది ఫ్యాన్. ఎందుకంటే నాకు ఎన్టీ రామారావు గారు అభిమాని. నేను ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలు ఉన్నాయి ఆమె. అవును, అబ్బా మా వదిన వచ్చిందిరా అన్నట్టు స్టేజ్ మీద దగ్గరగా తీసుకున్నప్పుడు కాదు, నన్ను చూడగానే నవ్వింది ఆమె. సినిమా చూసిందంట, నవ్వి చాలాసేపు నవ్వుతుంది. నవ్వారు. నేను సూట్లో వెళ్ళాను, చాలా దగ్గరకు తీసుకొని నన్ను అవార్డు ఇచ్చి నవ్వుతూనే ఉన్నారు నన్ను చూసుకుంటూ. చాలా బాగా చేస్తున్నారు మీరు, మీకు కొన్ని సినిమాలు చూశాను నేను, తెలుగు బాగా మాట్లాడతారు. థ్యాంక్ యూ మేడం, వెరీ హ్యాపీ మేడం అన్న. అట్లా ఏటో దేవుడు ఇచ్చింది, ఏం చేస్తున్నామో తెలియదు. మా సినిమాలు మేము ఎప్పుడు చూసుకోలేదు, బాగుందంటేనే ఆహా ఊకో అనుకునేది. అంత బిజీ టైంలో ఎప్పుడన్నా ఒక సినిమాకి వెళ్ళేవారా సార్? అంటే థియేటర్కి వెళ్ళి సినిమా వెళ్ళలేదండి, అంత టైం ఎక్కడుంది. రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేది, రోజుకు 6 షూటింగ్లు చేసేది. 6వ షూటింగ్ 4 to 6, మళ్ళీ 7 నుంచి స్టార్ట్ కాల్ షీట్. ఫస్ట్ కాల్ షీట్ 7 to 9, 7 to 10, 11, మళ్ళీ అక్కడ నుంచి 2వ కాల్ షీట్, 3వ కాల్ షీట్. లంచ్ బ్రేక్ కూడా వేరే కాల్ షీట్ కింద లెక్క. 1 to 2 కూడా అమ్మేవాళ్ళం మేము. 3 లంచ్ బ్రేక్లు ఇస్తే ఒక సినిమా అయిపోయేది. 3 రన్లు 6 సీన్లు, లేకుంటే ఒక 10 సీన్లు, 3 మూల 9 సీన్లు. 24/7 చూసి టేక్ అనటమేనా, 2వ టేకులు లేవండి మాకు.
సాంగులకు అంతే, ఏం రాదు. కానీ ఆ ప్రెషర్లో మేమేం చేసిందో మాకు తెలియదు. ఓకే బ్రహ్మాండం బ్రహ్మాండం అనుకుంటాం. ఇదేం బ్రహ్మాండం సార్, ఎట్లా సార్ అని మేము బాధపడేది. కానీ తప్పేది కాదు. మాయలోడ్ అంతే, ఫస్ట్ మాయలోడ్ అనేది గుర్తొచ్చింది. టేక్ 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 అన్నారు. ఇప్పటికీ టేక్ ఏంటి సార్ అసలు, ఒకసారి చూస్తా సార్, చూసలేదే లేదు. టేక్ టేక్ ఎట్లా చేస్తా సార్ అసలు, ఒక్కసారి సార్ వేస్తే నేను రిహార్సల్ చేసుకున్నాను. టేక్ ఓకే అన్నారు. టేక్ ఓకే అండి సార్, నేను రిహార్సల్ చూసుకున్నాను సార్. ఓకే ఓకే అంతే, బాగుంది, చాలా బాగుంది. రెండో టేక్ ఓకే, మూడో టేక్ ఓకే. ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమా అంతా ఒకటే టేక్, రెండో టేక్ చేయలేదు. 2 రోజులు అయిపోయింది పాట. మాయలోడ్ సినిమా అంటే ఇప్పటికీ మీరు అన్నట్టు 25 సంవత్సరాలు నిండిపోయింది. 35 సంవత్సరాలు మాయలోడ్ సినిమా అని. మాయలోడ్ వచ్చి 35 సంవత్సరాలు నిండింది కదా. అందులో ఒక కీ డైలాగ్ ఇప్పటికీ మీకు ఇప్పటికీ కూడా ఆ డైలాగ్ మీ నోట్తో వినాలి ఒక్కసారి. ఎందుకు, ఏమిటి, ఎలా, మీ వర్షన్ లో ఇప్పుడు చెప్తే రాదు. ఇప్పుడు బాబు మోహన్ కదా, పర్వాలేదు చెప్పండి మాకోసం. నేను కష్టం చెప్పను నా డైలాగులు, ఎందుకంటే నా డైలాగులు ఒక్కొక్కటి ఆనిముత్యం. మేము పలికితే ఓహో అన్నారు జనం, దాన్ని నేను ఉట్టిగా ఆర్డినరీగా చెప్తే బాగుండదు. మేము జీవించినాం క్యారెక్టర్లలో, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ సంబంధం ఉండేది కాదు, ఒక క్యారెక్టర్ అనుకరించినట్టు ఉండేది కాదు. గెటప్ దగ్గర నుండి, మా ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుండి. మామగారు తీసుకోండి, మాయలోడు తీసుకోండి, 2 కామెడీ క్యారెక్టర్, దీనికి సంబంధం ఉండదు. అట్లనే చిన్నరాయుడు తీసుకోండి, ఇంకేదైనా బాబుబొమ్మలు తీసుకోండి, సంబంధం ఉండదు. అట్లా ఎన్ని సినిమాలు, ఎన్ని వేరియేషన్స్, దానికి సంబంధం ఉండేది కాదు. ఇది భలే చేశాడు, ఇది భలే చేశాడు, ఇది భలే చేశాడే తప్ప బాబు మనం జరగొట్టారు అసలు ఎక్కడ లేదు. నిన్నటి ఉప్పు కప్పురం వరకు అది కూడా భలే చేశాడు. నాకు ఎంత సంతోషం ఉందంటే, ఆ రోజుల్లో మామగారిని మాయలోడుని ఎట్లా అన్నారో బాబుమరిది ఇచ్చి, మళ్ళీ ఉప్పు కప్పురంలో కూడా బాబుమోని భలే చేశాడు, డిఫరెంట్గా చేశాడు. ఏం చేసినామో మాకు తెలియదు. ప్రతి ఒక్క దాంట్లో ఉన్న ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క దాంట్లో బుచ్చికి అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే ఎందుకు, ఎప్పుడు, ఏమిటి, ఎలా టైప్, అలా కొన్ని ఎక్స్ప్రెషన్స్, కళ్ళన్నీ తిప్పి మొహంతా తిప్పి ఎందుకు, ఏమిటి, ఎలా, చూడండి ఎంత బాగా చెప్పారు. ఇట్లా డిఫరెంట్గా ఏ మాడ్యులేషన్కి ఆ మాడ్యులేషన్ ఎట్లా చేసామో మాకు తెలియదు. భగవంతుడు చేయించాడు అట్లా, లేకుంటే ఆయన పూనకం లేకుండా అంత బాగా చేయటం మా వల్ల కాదు. ఇప్పుడు డైరెక్టర్స్లో ఇప్పుడు లేట్ అచ్చిరెడ్డి గారు కానివ్వండి, కృష్ణారెడ్డి గారు కానివ్వండి, దాసరి నారాయణరావు గారు కానీ, ఎంతమంది, రాఘవేంద్ర గారితో కానీ, అసలు ఎంతమంది చేసిన సినిమాల్లో అసలు ఈ రామకృష్ణ గారు, గోపాల్ గారు లిస్టే ఎన్ని సినిమా అందరితో చేశాం, అందరితో హిట్లే. మీకు బాగా నచ్చిన డైరెక్టర్ అంటే ఈ దాంట్లో నా కామెడీ సెన్స్ని చాలా బాగా వాడుకున్నారు, బాగా పండింది అని మీకు గుర్తుండిపోయి అనిపించిన ఒక సినిమా? అంటే నేను అట్లా చెప్పను, ఎందుకంటే అందరు డైరెక్టర్లు మమ్మల్ని ప్రేమించారు, మా నటనని ఆస్వాదించారు, మమ్మల్ని మెచ్చుకున్నారు. కనుక అందరు డైరెక్టర్లు గొప్ప వాళ్ళే, అందరు ప్రొడ్యూసర్లు గొప్ప వాళ్ళే, అన్ని సినిమాలు గొప్పయే. కానీ నాకు 3 సినిమాలు. ఒకటి, నన్ను సినిమా యాక్టర్ను చేసిన సినిమా అంకుశం. 2, నన్ను హీరోను చేసిన సినిమా మాయలోడు. నన్ను సినిమా యాక్టర్ను చేసిన సినిమా అంకుశం. నన్ను కమెడియన్ను చేసిన సినిమా మామగారు. నన్ను హీరోను చేసిన సినిమా మాయలోడు. నేను ఈ 3 సినిమాలే చెప్తాను. ప్లస్ నాకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, నన్ను స్టార్ను చేసిన డైరెక్టర్ అంకుశం సినిమా కోడి రామకృష్ణ గారు. ప్రొడ్యూసర్ ది గ్రేట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. అలాగే మామగారి సినిమా ప్రొడ్యూసర్ ఎడిటర్ మోహన్. వీళ్ళంతా హెమా హెవీ. అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, మాయలోడు, వీళ్ళకి ఈ పేర్లే చెప్తాను. ఒకసారి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు వెనక్కి తిరిగి మన సినీ జీవితాన్ని, ఇన్ని ఏళ్ళ సినీ జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇన్ని సినిమాలు చేయగలిగాను అనేది చిన్న విషయం కాదు. చిన్న విషయం కాదు, మరి మాకు తెలుసు కదా చిన్న విషయం కాదని. చిన్న విషయం కాదు, భగవంతుడు ఆయన చేయించాడు, మేము చేయలేదు. ఏది మేము చేసినాం అనుకోలేదు. ఏంటంటే నేను సాంగ్ చేస్తే సాంగ్ తోటి సినిమా హిట్. అట్లా కూడా సాంగులు ఉన్నాయి నాకు. ఉన్నాయి. సౌందర్య గారితో సినిమా కూడా అసలు స్మిత
సిల్క్ స్మిత్ అంటే ఎలాంటి స్టార్ ఆమె, కరెక్ట్ కరెక్ట్. హీరోలే ఆమె ముందు అంత ఇదిగా. అవును. అలాంటి సిల్క్ స్మిత గారి పాట బావల సయ్య మరదల సయ్య. ఇప్పటికీ 300 మంది ఉంటాము. మొన్ననే అన్నారు ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు, ఇప్పటి వరకు 36వ సంవత్సరము, ఇప్పటి వరకు బావల సయ్య మరదల సయ్య పాటను బీట్ చేసిన సాంగ్ రాలేదు అని నాకు ఫోన్లో చెప్పారు. నాకు మొన్ననే. ఇప్పటికీ నేను వింటూ ఉంటాను అండి, కొన్ని ప్లేసెస్ లో ఇప్పటికీ కూడా అది పెడుతూనే ఉంటాను. కొన్ని కాదు, ఏ ఫంక్షన్లోనైనా బావల సయ్య మరదల సయ్య ఉండాల్సిందే, మాయలోడి పాట ఉండాల్సిందే. ఇక ఎంటర్టైన్మెంట్ ఏదైనా అట్టటి అయితే మాత్రం బువ్వు ఉంటే ఏమో కూర ఉండే ఏమో ఉండాల్సిందే. అదొక చరిత్ర. సిల్క్ స్మిత పాట బావల సయ్య మరదల సయ్య, కానీ పెర్ఫార్మెన్స్తో ఆ పాట బాబుమోహన్ పాట అయిపోయింది. అవును కరెక్ట్. బావల సయ్య మరదల సయ్య సిల్క్ స్మిత పాట అంటారు, బాబుమోహన్ పాట అంటారు. అసలు ఇదంతా విచిత్రం చూడండి. అసలు పెర్ఫార్మెన్స్తో నాకు దండబడినప్పుడు, ఆ డ్యాన్సులు చేసేటప్పుడు, మళ్ళీ కోటను నేను ఇద్దరం అనుకున్నావు, ఇవన్నీ మార్కులు కొడితే బాబుమోహన్ పాట అయిపోయింది. కమెడియన్గా చేశారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు హీరోగా చేశారు, తర్వాత విలన్గా కూడా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ఇన్నిట్లో మీకు బాగా ఇష్టమైన పాత్ర అంటే అన్నీ ఎంజాయ్ చేసి ఉంటారు, కానీ ఇది గుర్తు చేసుకున్నప్పుడు ఇందులో నేను బాగా చేశాను, ఇంకా బాగా చేయగలను అని అలా అనుకున్న పాత్ర? బాగా చేయగలనంటే చనిపోయిన శవాన్ని బతికించగలను అనుకుంటామా? అది గడిచిపోయింది, బాగా చేశాము, ఓహో అయిపోయింది. అది దాన్ని బాగలేదు అనలేము, ఇప్పుడు మళ్ళీ చేసి బాగున్నది అనలేము. అది అదే ఎంజాయ్ చేస్తే ఇదే కనుక మా నోట్లో నుంచి వచ్చిన ప్రతి డైలాగు మెచ్చుకున్నాడు ప్రేక్షకుడు, ప్రతి డ్యాన్స్ మూమెంట్ను మెచ్చుకున్నాడు ప్రేక్షకుడు, ప్రతి క్యారెక్టర్ను మెచ్చుకున్నాడు ప్రేక్షకుడు. నేనెవడిని ఇది బాగలేదు ఇది బాగుంది అని అంటాను నేను కాదు కదా. ఆ బాగుంది బాగలేదనే మార్కులు వేసేవాడు ప్రేక్షక దేవుడు. ప్రేక్షక దేవుళ్ళే మాకు మార్కులు వేశారు, మాకు హక్కు లేదు. అది ఇది బాగుంది ఇది బాగలేదు అంటానికి మాకు హక్కు లేదు. ఇంత సినీ జర్నీ చాలా బిజీగా షెడ్యూల్స్ జరుగుతూ మంచి సినిమా, మీరు రాజకీయాల్లోకి రావాలనుకుని అనే ఆలోచన ఎలా వచ్చింది? నేను ఆలోచించుకొని రాలేదండి, అసలు నాకు ఆ ధ్యాసే లేదు. ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఏది లేదు, నేను పొలిటీషియన్ కాదు. నేను పొలిటీషియన్ అవుదామని నేను ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ నాకుంటూ ఒక క్యాడర్ని తయారు చేసుకొని ఒక 3-4 సంవత్సరాలు వాళ్ళందరినీ పోషించి అన్ని కమిటీలు వేసుకొని ఇవన్నీ చేసుకొని వెళ్తాడు ఎవరైనా సరే. ఇప్పుడు నా గురువుతో పాటు పనిచేసి నా గురువు ఏం చేసిండో, ప్రజలతో ఎలా ఉన్నాడు ఏమేమి తెలుసుకొని నెక్స్ట్ నేను కావాలి లీడర్ అనుకోవటం అది వేరు, అది పాలిటిక్స్ లక్షణాలు. నాకేది లేదు కదా, అసలు ఊహించలేదు కదా, నా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా, నా గాడ్ ఫాదర్ ఎవరు లేడు కదా. నేను ఒక కాన్స్టిట్యున్సీలో పనిచేస్తేనే, ఒక నియోజకవర్గంలో పనిచేస్తేనే లీడర్ అవుతారు, కానీ నేను చేయలేదు కదా. కనుక నేను ఊహించింది కాదు. ఒక బై ఎలక్షన్ అంటే నేను అంతకుముందే ఎన్టీ రామారావు గారే నన్ను ప్రచారాలకి పంపేది. బాగా మాట్లాడతారు తమ్ముడు, మీరు చాలా బాగా మాట్లాడతారు, కమాన్ అక్కడికి వెళ్ళిరండి, వారిని ప్రచారం చేసి గెలిపించిరండి, ఇట్లా నన్ను పంపేవారు. సరే అన్నగారు చనిపోయినాక ఎందుకు నన్ను అంత మెచ్చుకునేది, కనుక నేను ఈ పార్టీ తరఫున ఇట్లా పనిచేస్తూనే ఉండాలని ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే నన్ను పంపితే పెరిగి 2 ఉపన్యాసాలు ఇచ్చి వచ్చేవాడిని అంతవరకే. మళ్ళీ నా షూటింగ్లో నేను చేసుకున్నాను. కానీ ఒక బై ఎలక్షన్కి అది గెలము, కానీ గవర్నమెంటు చెడ్డ పేరు అయింది. ఏం చేస్తే బాగుంటుందంటే కేసీఆర్ గారు సలహా ఇచ్చారు, చంద్రబాబు గారు బాబుమోహన్ని పెడితే నేను గెలిపించుకొస్తా, నేను జిల్లా మంత్రి పెట్టండి అంటే ఓకే నేను చెప్పినట్టు వింటాడు కదా అని పిలిస్తే నేను చేయనన్నా. నాకు పాలిటిక్స్ వద్దు సార్ అని బాగా పట్టుబట్టారు, ఏడ్చాను. నా సినిమా క్యారియర్ అయిపోద్ది సార్ గారు. లేదు నువ్వు పోటీ చేయాల్సిందే, తప్పదు, పెట్టు సంతకం. నేను పెట్టాను సార్, పెట్టు అని చేయబట్టుకొని పెట్టించి నామినేషన్
నామినేషన్ ఫామ్ సైన్ పెట్టారు, వేశారు, పోయారు, ప్రచారం చేశాను, గెలిచాం, వచ్చాను. అప్పుడు ఆలోచించాను, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎందుక, ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, పట్టెడన్నం పెట్టాలనేవాడు. ఓ కరెక్ట్. కనుక ఇది కూడా ఎన్టీ రామారావు గారు చనిపోయి ఇది నన్ను నువ్వు లీడర్గా అన్నట్టు కనుక అన్న పేరు నిలబెట్టాలి అని అనుకున్నాను. రెండోసారి గెలిచాను, మినిస్టర్ అయ్యాను, మరి మూడోసారి గెలిచాను. ఇట్లా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి 3 సార్లు కూడా వెరీ గుడ్ అనిపించుకున్నాను తప్ప వెరీ బ్యాడ్ ఎక్కడ లేదు. అది తెలిసిపోతుంది సార్, ఎంతమంది ఇంటి ముందు మీకోసం రోజు ఎదురు చూస్తూ ఉండుంటారు ఈ విషయాల్ని చెప్పడానికి. అది ఆ ప్రజల ఆదరణ లేకపోతే ఏది సాధ్యం కాదు. మీ చెప్పండి, అసెంబ్లీలో వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి మీ ఫీలింగ్ ఎలా ఉండింది? మొట్టమొదటిసారి స్టెప్ ఇన్ చేసినప్పుడు అంటే నేను కాలు పెట్టబోయి ఆగాను. ఆగి ఇట్లా చూసుకున్నాను ఒకసారి. ఎంతమంది, 394 కాన్స్టిట్యున్సీ అంటే 394 మంది ఈ రాష్ట్ర ప్రజలని పరిపాలిస్తారు. అంటే నేను 394లో ఒకన్నమాట. 9 కోట్ల జనాభాలో 394లో నేను ఒకన్ని. ఇది అదృష్టం కాకపోతే ఏంటి అనుకున్నా. మినిస్టర్ అయినా 35 మంది మంత్రులు రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. అందులో మీరు 35లో నేను ఒకన్నమాట. అంటే 394 నుంచి 35కి వచ్చిన 35లో నేను ఒకరిని అనుకున్నా. ఆన్లైన్లో మార్కులు పెట్టారు మంత్రుల పెర్ఫార్మెన్స్ అని. నాకు పెర్ఫార్మెన్స్కి 97.4 మార్క్స్ వచ్చాయి. అంటే 5-6గురిలో నేను ఒకరిని. ఈ 3 సర్ప్రైజులు మాత్రం నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. ఇప్పటికీ ఏంటి నా జన్మధన్యం, దేవుడు నన్ను ఇంత అది సంతోషపడతాను, గర్వపడను సుమా. హ్యాపీగా ఫీల్. మనిషి పుడతాడు, చస్తాడు, ఈ రెండింటి కోసమే మనిషి పుట్టేది. కానీ మనిషి చనిపోయినాక బ్రతకాలి, గుర్తు చేసుకోవాలి అందరూ. చనిపోయినాక బ్రతకాలి. ఎలాగంటే ఏంట్రా ఫలానాడు చనిపోయినాడుగా, దరిద్రం చెప్పింది చెత్తనాకుడు అన్నాడు అనుకో, వాడు మనిషి జన్మ వేస్ట్. అదే ఫలానుడు ఆయన వాడు గ్రేట్రా, ఆడరా మనిషి అంటే అన్నారు అనుకో, వాడి జన్మ సార్థకమైనట్టు. నేను దాన్ని ఎప్పుడు అనుకుంటాను. కనుక ఓకే, నేను మనిషిగా పాస్ అని. ఇంకా ఉంది ట్రైనింగ్ పీరియడ్. మైనస్ మార్కులు ఎప్పుడైనా రావచ్చు, కానీ ఈ రోజు వరకు నో మైనస్ మార్క్స్. ఎడ్యుకేషన్ నుంచి నో మైనస్ మార్క్స్. క్లాస్ ఫస్ట్, క్లాస్ లీడర్, స్కూల్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్. మా అటు వదిలేస్తే ఎంప్లాయీగా నెంబర్ 1, ఫస్ట్ సినిమా యాక్టర్గా ఓకే పాస్, పొలిటీషియన్గా ఫస్ట్ క్లాస్. ఇంకొకటి మిగిలింది, ఎంపీ ఒకటైతే అన్నీ చేసినట్టు అయిపోతుంది. తప్పకుండా అవ్వాలని అందరం కోరుకుంటున్నాం సార్. తప్పదు. ఇప్పుడు ఎంపీగా ఉండేవాడిని, ఏం చేస్తాం, మా బ్యాడ్ లక్. వాళ్ళు అమ్ముకున్నారు టికెట్, అందుకే రెస్ట్ తీసుకున్నాం. పాలిటిక్స్ ఏమవుతుంది. అసెంబ్లీలో ఒక మరపురాని ఎక్స్పీరియన్స్ అంటే ఆ రోజు బాగా నవ్వించి అక్కడ ఏదైనా పంచి జరిగి అలా ఏదైనా ఒక సందర్భం మీకు గుర్తుందా? అందరినీ బాగా ఏదో చెప్పడానికి ట్రై చేశారు, అది చక్కగా అందరినీ నవ్వించగలిగారని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? మాట్లాడుతున్నప్పుడు కానీ, స్పీచ్ ఇస్తున్నప్పుడు? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేము మాట్లాడితేనే చప్పట్లు కూడా నవ్వెట్టు. చాలా ఉన్నాయి సందర్భాలు. ఇప్పటికీ ఏదైనా క్యారెక్టర్ చేయాలి అని అనిపిస్తుందా? సీఎం క్యారెక్టర్ ఏదైనా చేయాలని ఉందా మీకు? సినిమాల్లో కూడా సీఎం క్యారెక్టర్ వస్తే? ఆల్రెడీ మినిస్టర్గా చేశాను కదా సినిమాలో. ఇప్పుడే కాదు, కర్తవ్యం సినిమాలోనే మినిస్టరు, కేంద్ర హోంమంత్రి. దానికి ఎంత పేరు వచ్చింది నాకు ఆ క్యారెక్టర్. మరి చెట్టు లాంటి నేను ఏంది. కోట శ్రీనివాసరావు గారు కాకుండా ఇప్పుడు కమెడియన్స్లో మన ఆలి గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరితో పనిచేశారు మీరు. ఒక కో యాక్టర్గా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ పనిచేసిన వాళ్ళల్లో ఈ సన్నివేశం నాకు బాగా గుర్తుంది. చాలా నవ్వుకున్నాం,
ఈ సినిమాలో బాగా కలిసి యాక్ట్ చేసాం అని ఎప్పుడన్నా? మా కాంబినేషన్ ఉందంటేనే నవ్వులే నవ్వులు. చంబలకిడి పంబ సినిమా అసలు అందరూ కమెడియన్స్ ని 20 మంది నాతో ఆడుకుంటారు, 20 మంది నన్ను తిడతారు, కానీ 20 మంది నన్ను తిట్టిన తిట్లను తిప్పికొట్టి మళ్ళీ నేను మార్కులు కొట్టడం. కనుక మాకెప్పుడు సినిమా షూటింగ్ అంటే పిక్నిక్ లాగానే ఉండేది. మేమంతా సరదాగా చెట్ల కింద కూర్చునేది, క్యారవాన్లు. అదే చెప్పండి, ఇప్పుడున్న జనరేషన్ సినిమాలు చూడండి, ఒక్కటి సినిమా 2 కమెడియన్స్ కానివ్వండి. అప్పట్లో జరిగిన సినిమాలకి ఎక్కడ క్యారవాన్లు ఉండవు, ఎటువంటి ఏమంటారు డెస్టినేషన్ని ఇవి ఉండవు. ఇప్పుడు చూస్తే ఇప్పటికీ అప్పటికి ఎంత డిఫరెన్స్. చాలా సరైన వసతులు కూడా ఉండకపోయి ఉండొచ్చు అప్పట్లో. చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం సార్, ఓకేనా సార్? 1 word అబౌట్ పాలిటిక్స్. అది సేవ. పవర్ అంటారా, పెయిన్ అంటారా? సేవకుడిగా వెళ్ళాను. ఎన్టీ రామారావు గారు కూడా, నా దేవుడు ఎన్టీ రామారావు గారు కూడా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నారు. కనుక నేను సేవ చేయడానికే వెళ్ళాను, సేవకుడిగా పనిచేశాను. బాబు మోహన్ గారు పాలిటిక్స్ కి ఎంట్రీ ఇచ్చేటంటే మీరు చెప్పినట్టు ఇందాక నెక్స్ట్ నేను మాట్లాడలేనమ్మా. మీ ఒపీనియన్ లో ఒక హానెస్ట్ పొలిటీషియన్ కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం? ప్రజలను అర్థం చేసుకోవాలి, ప్రజలకు కావాల్సింది చేయాలి. పాలిటిక్స్ లో పైకి వెళ్ళడం కష్టం అంటే బాబు మోహన్ గారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? నాకు ఇబ్బందులు ఎదురుగాలేదు. కాకపోతే పాలిటిక్స్లో దరిద్రం ఏంటంటే 2-3 లీడర్స్ ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. ప్రజలు ఒక ఫలాంది కావాలని అడుగుతారు అనుకోండి, ఒకడు వద్దంటాడు, చేయడానికి వీలేదంటాడు, ఒకడు చేయాల్సిందే అంటాడు, ఎట్లా చేస్తూ వచ్చి చూస్తుంటాడు. ఇప్పుడు కానీ నేను 3 కూడా పక్కన పెట్టి, మీకు అనవసరం అమ్మ ఏం కావాలి, ఫలాందా, ఓకే కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా ఫలాంది శాంక్షన్ చేయండి, రేపు ఇక్కడికి పంపండి అనేవాడిని. ఎవ్వరిని మాట్లాడించేవాడు కాదు, నథింగ్ డూయింగ్. ఎందుకంటే నేను పాలిటిక్స్ చేసి ఈయన్నే ఉండి, ఈయన్నే ఓడిపోయి, ఈయన్నే గెలిచి, ఈయన్నే రిటైర్మెంట్ ఈ ఊళ్ళో బతికటం కాదు కదా. అందుకని నేను ఎవ్వరిని కేర్ చేసేవాను కదా. ఒక ఎంపీనే సస్పెండ్ చేసిన పార్టీ నుంచి. అంత ఇక్కడ కమెడియన్, అక్కడ టెర్రర్. కలెక్టర్లను కూడా నో డూ వాట్ ఐ సే, యు ఆర్ ఏ ఎంప్లాయీ ఇన్ మై గవర్నమెంట్. హూ ఇస్ ద గవర్నమెంట్? యు నో ఐ ఆమ్ ద గవర్నమెంట్ అనేది. మీ లీడర్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? అంటే మీ లీడర్ ఇన్స్పిరేషన్ అంటే నేను చూసి నేను పాలిటిక్స్లో అభిమానించిన లీడర్ ఎన్టీ రామారావు గారే. కానీ లీడర్ అంటే చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ అసలు ఆయన ఎప్పటికీ కాదు, ఎప్పటికీ ఆయన ఒక డిక్షనరీ. అనుకున్నది చేస్తాడు. ఆయన అనుకున్నది చేయలేనిది ఏది లేదు నాకు తెలిసి. లీడర్ అంటే అది గట్స్ ఉన్నాడు లీడర్. లైక్ ఎన్టీ రామారావు గారు. ఆయనకి ఏం తెలుసు ఎన్టీ రామారావు గారు అన్నారు. 2 రూపాయల కిలో బియ్యం పెట్టి సక్సెస్ చేసిండు. పేదోడికి ఇల్లు అన్నాడు, నేడన్నాడు, సక్సెస్ చేసిండు. మన డిప్యూటీ గారి గురించి 2 మాటలు చెప్పాలి. డిప్యూటీ సీఎం గారి గురించి, మన పవన్ కళ్యాణ్ గారిని చెప్పాలి. ఇప్పుడే కదా పుట్టంగానే పరిగెత్తదు కదా పాప, ఏంటి కదా. అవును అవును. రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు మార్కులు. ఇప్పుడు పరీక్షలు రాస్తున్నారు, అట్లా కాదు కదా. కానీ డెఫినెట్గా మా చిరన్నకు పేరు తెస్తాడు, ఆయన కుటుంబానికి పేరు తెస్తాడు, మంచి లీడర్ అనిపించుకుంటాడు. ఎందుకంటే ఆయనలో కొన్ని పట్టుదలలు కనుక డెఫినెట్గా అనుకున్నాడు, పోరాడాడు, గెలిచాడు, అయ్యాడు. దీన్ని ప్రూవ్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ పీరియడ్లో ఉన్నాడు కనుక డెఫినెట్గా అనుకున్నది సాధిస్తాడు, మంచి లీడర్ అనిపించుకుంటాడు అనేది నమ్మకం ఉంది నాకు. ఇప్పుడున్న కమెడియన్స్ వచ్చిన వాళ్ళలో మీకు బాగా నచ్చిన వాళ్ళు, ఇలా కామెడీని చూసినప్పుడు బాగా అనిపిస్తున్నారు, బాగా చేస్తున్నారు అని అనిపించిన మీకు నచ్చిన వాళ్ళు ఎవరు? బాబు మోహన్. ఎప్పటికీ బాబు మోహన్ గారు. మరి నాకు ఆడే నచ్చుతాడు. నాకంటే బాగా చేసినోడు ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడు నా కంపేర్ చేసుకొని ఇప్పుడు మనం కాదు ఇప్పుడు అంటాం. మరి ఎటు కనపడట్లా మరి నాకైతే. మీకు ఎవరన్నా ఉన్నారో చెప్పండి. సో ఇది ఎప్పటికీ బాబు మోహన్ గారి ఫేవరెట్ కమెడియన్ అండ్ మనందరి ఫేవరెట్ కమెడియన్ కూడా. ఇలాగే మంచి సినిమాలు చేస్తూ ఇంకా మనలందరినీ నవ్విస్తూ ఉండాలని, నవ్విస్తూనే ఎన్నో సినిమాలు చేస్తూ కొత్త కొత్త అనుభవాలని మాతో ఇలాగే పంచుకుంటూ మాట్లాడుతూ మీ అనుభవాలన్నీ మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాబు మోహన్ గారు, మీరు మాతో టైం స్పెండ్ చేసి థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ.